ప్రైజ్ ద లార్డ్. అ పాకెట్ మెసేజ్. మార్కు సువార్త 8:22. అంతలో వారు బేత్సయిదాకు వచ్చిరి. అప్పుడు అక్కడ వారు ఆయన యొద్దకు ఒక గుడ్డివాని తోడుకొని వచ్చి వారిని ముట్టవలనని ఆయనను వేడుకొనిరి. మన జీవితం పైన మన చుట్టూ ఉన్న పర్సన్స్ వలన చాలా ప్రభావం పడుతుంది. ఎలాంటి వారితో ఉంటున్నామో, అది ఫ్యామిలీ కావచ్చు, ఫ్రెండ్స్ కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు. అలా ఇక్కడ ఒక గుడ్డివాని కోసం అతని ఊరి ప్రజలు యేసయ్యని వేడుకున్నారంట, అతన్ని యేసయ్య దగ్గరికి తీసుకొని వచ్చి. మరి అలా కష్ట సమయాల్లో, దుఃఖ స్థితిలో, అనారోగ్య పరిస్థితుల్లో మనల్ని దేవుని దగ్గరికి నడిపించే వ్యక్తులు ఎవరైనా ఉన్నారా? లేదా స్వల్పకాలపు ఆనందాలతో, అలవాట్లతో నింపేసి కాసేపు ఉపశమనాన్ని ఇచ్చి చివరికి ఎవరి పనుల్లో వారు ఉంటూ దేవునికి దూరం చేసే వ్యక్తులుగా ఉన్నారా? స్పష్టమైన దృష్టి, సంపూర్ణమైన స్వస్థత, శాశ్వతమైన విడుదల, నశించిపోని ఆదరణ కేవలం యేసయ్య వలన మాత్రమే కలుగుతుంది. నమ్మినా నమ్మలేని స్థితిలో ఉన్న ఇది సత్యం. కాబట్టి మేక్ ష్యూర్ మీకు స్వస్థత, సహాయం, ఓదార్పు లేదా ప్రేమపూర్వకమైన క్రమశిక్షణ అవసరమైనప్పుడు మిమ్మల్ని దేవుని దగ్గరికి తీసుకుని వచ్చే వ్యక్తులు మీ జీవితాల్లో ఉన్నారో లేదో నిర్ధారించుకోండి. తర్వాత అవసరతలో ఉన్న వారిని బలపరచుటకై దేవుడు మిమ్మల్ని వాడుకుంటాడు. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్.